ఏదైతే దేశ సంపదకు సంబంధించి ప్రపంచ ఆర్థిక నేరగానిగా అదానీ ఉన్నాడు అని, అదానీకి కొమ్ము కాస్తున్నది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈడీ ఆఫీస్ ముందట, హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందట కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి శ్రీధర్ బాబు గారు, ఏదైతే అదానీ సంపద పెంచడం కోసం ఏదైతే ఈ దేశ ప్రధాని శ్రీలంక లాంటి దేశాన్ని సైతం నాశనం చేశాడని, అదే విధంగా అదానీ సంపదకు సంబంధించి ఏదైతే సెబీ ఏదైతే ఆర్థిక నేరగాళ్లను అదుపులో ఉంచాల్సినటువంటి సెబీ సంస్థ చైర్మన్ మాధవి పూచ్ యొక్క భర్త అదానీలో పెట్టుబడి, అదానీ కంపెనీలో ఆ ఇల్లీగల్ గా పెట్టుబడులు పెట్టాడని, వీరి బంధం అపవిత్రంగా కొనసాగుతుందని, ప్రపంచ ఆర్థిక నేరగాడిగా అదానీ ఉన్నప్పటికీ కూడా అదానీ ఆస్తులు కూడబెట్టడం వెనక దుష్ట చతుష్టయం ఉందని, అదానీ, అమిత్ షా, అంబానీ, మోడీ నలుగురు కలిసి ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని హిడెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, హిడెన్బర్గ్ దేశ అంతర్గతానికి సంబంధించిన రిపోర్టును ఇవ్వడం ద్వారా ఇప్పటికైనా ప్రధాని మోడీ హిడెన్బర్గ్ రిపోర్ట్ ను బేస్ చేసుకొని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ చేయాలి, కమిటీ పెట్టాలని చెప్పి ఈ దేశ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు సంబంధించిన ఈడీ ఆఫీస్ ముందట ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఆ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవి పూచ్ యొక్క భర్తే అదానీలో ఇల్లీగల్ గా పెట్టుబడులు పెట్టి సూట్ కేసు కంపెనీలు పెట్టి చేయడం జరిగింది. దాదాపుగా ఇది హిడెన్బర్గ్ కు సంబంధించి 10 నెలల క్రితమే ఇది బయటికి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. మరోమారు 4 రోజుల క్రితం కూడా హిడెన్బర్గ్ దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఈ వార్త ఇండియాకు సంబంధించింది అయినందున కూడా ప్రధాని ఇంతవరకు దానిపై జేపీసీ వేయలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చు. పోతే శ్రీధర్ బాబు గారు నిన్న సెక్రటేరియట్ లో కూర్చొని ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆవలి వైపున ఉన్న మున్సిపాలిటీల అంచున ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటినీ పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా ఏదైతే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. సిటీ శివారు మున్సిపాలిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 23 గ్రామ పంచాయతీలను విలీనం చేసి పునర్వ్యవస్థీకరణ చేసి మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్ హోదాలో శ్రీధర్ బాబు గారు గురువారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ సభ్యులు మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, గూడెం మైపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రావు గౌడ్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టరు, మాజీ సర్పంచులు, ఎంపీడీసీ, జెడ్పీటీసీ సభ్యులు సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలను పునర్వ్యవస్థీకరించడం వలన వారి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పారిశ్రామిక క్లస్టర్లు వస్తాయని, మౌలిక వసతుల పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని శ్రీధర్ బాబు గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన అడుగులు పడతా ఉన్నాయి. దాదాపుగా 23 గ్రామ పంచాయతీల విలీనానికి శ్రీధర్ బాబు గారు కసరత్తు చేస్తా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చా వేదిక కూడా నిన్న మర్రి చెన్నారెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చు. అహర్నిశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ ను మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే దుద్దిల్లా శ్రీనుబాబు గారు యువ నాయకులు నిన్న మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేశారు. దానికి సంబంధించి మంతని మాజీ సర్పంచ్ సూర్యాపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ కర్ణ కృష్ణ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదే విధంగా పలు వివాహ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. పలువురిని పరామర్శ చేయడం జరిగింది. పలువురు కుటుంబాలకు నేనున్నా అన్న భరోసాను కల్పించడం జరిగింది. నిన్న ఓవైపు శ్రీధర్ బాబు గారు గడిచిన 3 రోజుల పర్యటన మంత్రి నియోజకవర్గంలో చేసి హైదరాబాద్ కు సంబంధించి హిడెన్బర్గ్ కు సంబంధించి ధర్నా కార్యక్రమం, అదే విధంగా
ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన 23 గ్రామాల విలీనానికి సంబంధించి కసరత్తు కార్యక్రమంలో హైదరాబాద్ లో ఉండగా నిన్న శ్రీనుబాబు గారు మంత్రిని పర్యటన చేసి అందరినీ పరామర్శ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును. ఇకపోతే అదే విధంగా కొత్త ROR చట్టానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ROR చట్టానికి సంబంధించి. దానికి సంబంధించి పలువురు వక్తలు నూతన ROR చట్టానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ROR చట్ట రూపకల్పనకు సంబంధించి గడిచిన 13 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల నుంచి వినతులు స్వీకరించలేదు. కానీ నేడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ల స్థాయిలో ROR చట్టానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు, పేదావి, రాజకీయ నాయకుడు వారికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా వారి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. జిల్లాల వ్యాప్తంగా హరీష్ రావు అదేవిధంగా KTR రైతు రుణమాఫీకి సంబంధించి ధర్నాలు చేసిర్రో ఒకసారి వారి ధర్నాకు సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రాంతానికి, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడే ఏం మాట్లాడుతుండో వారి ధర్నాల్లో మాట్లాడే విజువల్ ని మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడండి. 10 సంవత్సరాల కింద సార్ మాట ఇచ్చాడు, ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి ఏం చేసిర్రు అని 10 సంవత్సరాల కింద సార్ మాట ఇచ్చాడు, ఇంతవరకు ఇల్లు కట్టియాలి. ఇంతటితో లోకల్ న్యూస్ కి సమాప్తం.